తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను విస్తృతపరిచినటువంటి బతుకమ్మ నిర్వచనంగా కవిత గారు నిలబడ్డారు. కవితమ్మ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి యొక్క సమావేశంలో మొదట మాట్లాడిపోతే ఒక సౌలభ్యం ఉంటుంది, చివరికి మాట్లాడితే ఇంకో సౌలభ్యం ఉంటుంది. మొత్తం అందరూ మాట్లాడిన విషయాలను చూస్తే, మా తేలు విజయ పాడిన పాట వింటే, దేశపతి అందరూ మాట్లాడారు. ఊరు వాడకు మధ్యలో ఉన్నటువంటి బెర్రను చెడిపింది బతుకమ్మ, అది తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి మాట. అది నాకు బాగా నచ్చినటువంటిది. ఎందుకంటే ఈ చర్చని ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. మీదే ఊరు అంటే మాకు ఊరు ఉందంటాడు, ఊరు బయట వాడిని మీది ఏదంటే కొంచెం తడమా ఇస్తాడు. అట్లా ఊరిని వాడని ఏకం చేసింది బతుకమ్మ అనడం ఈరోజు చాలా గర్వంగా అనిపిస్తుంది. రెండు, తెలంగాణ ఉద్యమంలో అస్తిత్వానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనది. తెలంగాణ రావడానికంటే ముందు 2001లో తెలంగాణ అన్నటువంటి పదాన్ని పట్టుకొని నిలబడితే ఎన్ని మాటలు మాట్లాడారో, ఎంత గేలి చేశారో, ఎంత హేళన చేశారో, ఎట్లా మాట్లాడారో తెలుసు. వాళ్ళందరినీ రెండు కళ్ళు చూసినాయి. ఉద్యమం చూసింది, ఉద్యమం తన రెండు కళ్ళతో చూసింది. వాళ్ళందరూ ఎంత భయంకరమైన దాడి చేశారో, బయటవాడే కాదు ఇంటివాడు కూడా దాడి చేశాడు. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, జెండాలు మార్చుకొని, రూపాలు మార్చుకొని, రంగులు మార్చుకొని మళ్ళీ తెలంగాణ పైన దాడి చేయటం మాత్రం చాలా భయంకరమైన దాడి. ఈరోజు బతుకమ్మను తొలగించి చేస్తున్నటువంటి దాడి ఇది. నిజంగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి మాట్లాడిన మాటలు మొత్తం కూడా ఇంతవరకు మధ్య సిలబస్లో మాకు ఆ ప్రొఫెసర్ గారు చాలా మందికి పాఠాలు చెప్పారు. మా నాయన కూడా పాఠం చెప్పిండు. కానీ మరి తల్లితో మాట్లాడడానికి కూడా జీవోలు కావాలి, తల్లికి నమస్కరించాలంటే జీవోలు కావాలని ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇక్కడ మాత్రమే జీవో తీసుకొచ్చి పెట్టి విగ్రహాన్ని పెట్టారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. అభద్రత. కాబట్టి తెలంగాణ ఉద్యమం సృష్టించుకున్నటువంటిది. దేవిప్రసాద్ గారు సకల జనుల సమ్మెకు సంబంధించి, సాగరహారాలకు సంబంధించి, మిలియన్ మార్చులకు సంబంధించి, ఈవెన్ ఎక్కడ చూసినా ఆ రోజు జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు కూడా స్పష్టంగా చూసిండ్రు. నాకు తెలిసి కాంగ్రెస్ నాయకులు చేసే ధర్నాకు కూడా ఇదే తెలంగాణ తల్లి బొమ్మను పెట్టుకొని వాళ్ళు ధర్నా చేశారు. ఈరోజు మాత్రం మాట మర్చిపట్టడం. ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి స్పష్టంగా. ఈరోజు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి శిలాఫలకాల మీద. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా శిలాఫలకంగా మీరు మారకండి, శిలాఫలకాల మీద పేర్లు ఓకే, మీరు శిలాఫలకంగా మారకండి అనే విషయం మాత్రం ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తెలియజేస్తుంది. చాలా వరకు తెలంగాణలో ఏ ఊరికి పోయినా ఎర్రటి స్తూపాలు కనిపిస్తాయి. తెలంగాణలో ఎక్కడికి పోయినా ఈ ఊరు చరిత్రను ఏం తెలియజేస్తుందంటే, ఊరిలోకి ఎంటర్ అయ్యే ముందే అమరవీరుల స్తూపాలు తెలియజేస్తాయి, ఎర్రటి స్తూపాలు తెలియజేస్తాయి. తెలంగాణలో ఏ ఊరికి పోయినా తెలంగాణ ఉద్యమంలో తెలియజేసింది బతుకమ్మ. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు స్వచ్ఛందంగా నిర్మించుకున్నారు, వాళ్ళు గద్దె కట్టుకున్నారు, వాళ్ళు ఊళ్ళలో నిర్మించుకున్నటువంటి. చాలా వరకు బసవడు ఎప్పుడో చెప్పాడు బసవడి తత్వాన్ని. దేవాలయాల్లోకి మమ్మల్ని రానియకపోతే అరే దేహమే నీ దేవాలయం రా అని చెప్పేసి శివుడిని తీసుకొచ్చి మనసులో హృదయాల్లో నాటాడు. అట్లా తెలంగాణ ఉద్యమ హృదయంలో నాటేటువంటి తల్లి తెలంగాణ తల్లి. కాబట్టి ఆ తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని చెరిపివేయడం సాధ్యం కాదు. తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని, ఆ రూపాన్ని మార్చడం అంటే ఒకటే ఒకటి, కేసీఆర్ చేసినటువంటి అన్ని పథకాలని మార్చాలా, కేసీఆర్ చేసిన ప్రతి పనిని తిరగదీసి రాయాలా. ఈ రకమైనటువంటి పరిస్థితి మాత్రం మంచిది కాదు. మేము ఒకటే కోరుకునేది, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలా, మీరు పాలించుకోండి. తెలంగాణ పునర్నిర్మాణం మరింత పకడ్బందీగా జరగాల. అది మనం కోరుకునేది, తెలంగాణ ప్రజలు కోరుకునేది. తెలంగాణ పునర్నిర్మాణం మరింతగా జరగాల. అలాంటి పునర్నిర్మాణాన్ని చేయడం, ఇట్లా చేస్తే చేతగాకనే ఇట్లా చేస్తున్నారని మాటను మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో ఎక్కడ లేనని గురుకులాలు పెట్టుకున్నారు.
ఆ గురుకులాల్ని బ్రహ్మాండంగా చేయండి. పిల్లలు మొత్తం కూడా అంబులెన్స్లు వచ్చి తీసుకుపోతున్నారు, పాఠశాలల్లో ఉండట్లేదు, హాస్పిటల్లో ఉంటున్నారు. ఆ పరిస్థితిని, చాలా దారుణమైన పరిస్థితి. ప్రధానంగా తెలంగాణకు ఉన్నటువంటి ప్రాణం తెలంగాణ అస్తిత్వం. అది వీర తెలంగాణ పోరాటమైనా, అది వేరు తెలంగాణ పోరాటమైనా, అది తొలిదశ ఉద్యమమైనా, అది మలిదశ ఉద్యమమైనా, తెలంగాణకు అస్తిత్వమే ప్రాణం. భూమి, భుక్తి, విముక్తి పోరాటాలకు సంబంధించినటువంటి కేంద్రం. ఇలాంటి అస్తిత్వాన్ని చెరిపివేయడం. తెలంగాణ వస్తే మనందరం సంతోషపడ్డది ఏంటంటే పరాయి పాలన నుంచి బయటకు వచ్చామనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం అన్నటువంటి పెద్ద ప్రశ్న. మళ్ళీ పరాయి పాలనలో ఉన్నామా అన్నటువంటి ప్రమాదకరమైనటువంటి సంకేతం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహంతో మనకు కనిపిస్తుంది. చాలా బాధతో మాట్లాడుతున్న మాట. అస్తిత్వంపై దాడి అంటే పక్కనున్నవాడు చేసే అస్తిత్వంపై దాడి చాలా భయంకరమైంది. శత్రువు స్పష్టంగా కనిపిస్తాడు. అస్పష్ట రూపంలో ఈరోజు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. కవులు, కళాకారులు, రచయితలు, ధూమ్ధాంలు ఇవన్నీ కూడా తెలంగాణ అంతా ధూమ్ధాం ఎగేయటానికి కారణం ఏంటంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ తల్లి యొక్క రూపం. జై తెలంగాణ అని చెప్పి నినదించినప్పుడల్లా తెలంగాణ తల్లి యొక్క రూపం మనందరి యొక్క హృదయాల్లో నిక్షిప్తమై ఉంది. దాన్ని చెరపడం సాధ్యం కాదు. దాన్ని చెరపలేరు అన్నటువంటిది మనం స్పష్టంగా చూస్తున్నాం. చాలా వరకు వీళ్ళు జీవో తీసుకొచ్చి ఏం పెట్టారంటే తల్లి కోసం తనయులు తన్లాడుకునే పరిస్థితి తెచ్చారు. అది ఇంకా బాధాకరమైన విషయం. ఎవరైనా తల్లి కోసం తనయులు కొట్టుకుంటారా? ఆ తనయులు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక ప్రశాంతమైనటువంటి హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ సంస్కృతికి చిహ్నం. ఇలాంటి చిహ్నాలలో ఈ రకమైనటువంటి వైరుధ్యాలని సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే పరిస్థితి కూడా ఉంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఆ సంకేతాన్ని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇనానిమస్గా రెజల్యూషన్ లాగా మీ అందరి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. విగ్రహాన్ని రూపు మారిస్తే, ఉన్న విగ్రహాల్ని తొలగిస్తే మేము ఒప్పుకోము అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పిండ్రు. ఈరోజు వందలాది వేలాది గ్రామాల్లో తెలంగాణ తల్లి ఉంది. ఆ విగ్రహాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఆ విగ్రహాల్ని తొలగిస్తారా? ప్రజల మనసుల్లో ఉన్నటువంటి విగ్రహాల్ని తొలగిస్తారా? ఇది ప్రధానంగా మనందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పమని అంటలేదు, డిమాండ్లు చేయట్లేదు. ఆ విగ్రహాలను ఏం చేస్తారు మీరు? పాలనా యంత్రాంగం ఏం చేస్తుంది? ఇది చాలా మన ముందున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి గ్రామ స్వరూపాలకు సంబంధించినటువంటి ఒక రకంగా బహుజన పదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విగ్రహం మార్పు అన్నది బహుజన అస్తిత్వంపై దాడి అన్నటువంటి విషయాన్ని ఇందాక నేను చెప్పినట్లుగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సగం తల్లుల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ ఇది. 2 కోట్ల మంది తల్లులు బతుకమ్మని, దేవతగా ఆరాధించేటువంటి బతుకమ్మని లేకుండా చేయడం ఈ తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బగా. చాలా వరకు చరిత్రను చెరిపేయాలనుకుని వచ్చిన వాళ్ళు చాలామంది చూసాం చరిత్రలో. వాళ్ళంతా కూడా చరిత్రలో కొట్టుకుపోయిన వాళ్ళే తప్ప చరిత్రలో నిలబడ్డటువంటి దాఖలాలు లేవు. ఈరోజు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమ అస్తిత్వం ఇంకా పరిపూర్ణ అస్తిత్వం కావడానికి కావలసినటువంటి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ఈ సాహిత్య సాంస్కృతిక రంగం నుంచే ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు మాట్లాడారు? ఏ సంస్కృతి ఒరే యాదగిరి అని చెప్పేసి విలన్ భాషగా మాట్లాడుతూ ఉంటే, హాస్య భాషగా మాట్లాడుతూ ఉంటే, ఆనాడు ఇట్లే అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక తిరుగుబాటు స్వరాన్ని వినిపించాం. అట్లాగే తెలంగాణ కవులు 100కో కోటికో లొంగేవాళ్ళు కాదు అన్నటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ఉద్యమం తెలియజేసింది, గళగర్జనలు మోగించింది, నిలబడ్డది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి పాట, తెలంగాణలో ఉన్నటువంటి మాట, తెలంగాణలో ఉన్నటువంటి బతుకు బాట చాలా గొప్పది. ఈ చాలా గొప్ప అస్తిత్వం మొత్తం కలిపితే తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం. అందుకే తెలుగు తల్లి అప్పుడు వార్తా దినపత్రికలో ఉన్నటువంటి ఎడిటర్గా ఉన్నటువంటి అశోక్ గారు 7-8 వ్యాసాలు రాశారు.
కాబట్టి తెలుగు తల్లి చేతిలో ఉన్నటువంటి ఆ కుండ ఉంది, నీళ్లు వస్తుంటే బాబు ఆ నీళ్లు మాకు పోయినాయి కాబట్టి మేము నీళ్లు నిధులు నియామకాలు అని ఘర్షణ చేసి యుద్ధం చేస్తున్నాం. కాబట్టి అప్పుడే కదా అన్నది, ఎవరి తల్లిరా తల్లి, మా తల్లి కాదురా అన్నటువంటి విషయాన్ని కేసీఆర్ గర్జించిన తర్వాతనే తెలంగాణ తల్లి రూపానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవ్వరూ మాట్లాడలే, 10 సంవత్సరాలు ఎవరూ మాట్లాడలే, 12 సంవత్సరాలు ఉద్యమ కాలంలో కూడా ఎవరూ మాట్లాడలే. ఆ తెలంగాణ తల్లికే మొక్కారు. అని పార్టీలు మారితే తల్లి మారడం, రాజులు మారటం చూసినాం, రాణులు మారటం చూసినాం, తల్లులు మారటం కూడా ఇక్కడ చూడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. అది ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూస్తుంది, చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మనందరం కూడా ఒకటి, మన అస్తిత్వం మన ప్రాణం. మన ప్రాణాన్ని ఎవరు తీసినా, తీయడానికి ఎవరు వచ్చినా మళ్ళీ ఒక సమరమై తెలంగాణ నిలుస్తుంది, ఒక సమరమై ముందుకు సాగుతుంది. కాబట్టి మీకు మీరుగా తెచ్చుకుంటున్నారు. ఇది తెలంగాణ ప్రజలంతా కూడా చాలా నిశ్శబ్దంగానే ఉన్నారు. ఒక సంవత్సర కాలం పాటు మీరు ఏది చేసినా చేయకపోయినా నిశ్శబ్దంగానే ఉన్నారు. కానీ అస్తిత్వంపై దాడి చేస్తే మాత్రం 69లో నాకు 6 సంవత్సరాలు, 69లో నిలబడ్డటువంటి అక్క ఈరోజు వచ్చి మాట్లాడుతుంది మీ అందరికీ, బిడ్డలారా ఇది తెలంగాణ తల్లి అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. ఇక రమణాచారి గారు, ఆయన చూస్తే మీరంతా ఏమనుకుంటున్నారో, రోజు రవీంద్ర భారతిలో వచ్చి చాలా ఉదాత్తుడుగా, చాలా ధర్మదాతలాగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు. 69 ఉద్యమంలో పోలీస్ స్టేషన్కి నిప్పు పెట్టి వచ్చినటువంటి వాడు రమణాచారి ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు. తెలంగాణకు మళ్ళీ ఏమన్నా జరిగితే నా 73 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయను, మళ్ళీ నేను 37గా మారిపోయి వస్తాను అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క రౌండ్ టేబుల్ తెలియజేసి. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మిత్రులారా, నా వైపు చూస్తున్న గొట్టాలు, నా వైపు చూస్తున్నటువంటి దృశ్య రూపాలు, అక్కడ రాస్తున్న విలేకరులు, నాకు తెలిసి 14-15 సంవత్సరాలుగా ఉన్న విలేకరులంతా కూడా ఇదే తెలంగాణ తల్లి రూపంతో మీరంతా చూపించి ఉద్యమంలో మీరు కూడా జై తెలంగాణ అని చెప్పినటువంటి వాడు. కళాలు పట్టుకున్న యోధులు మొత్తం కూడా ఇదే తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని చెప్పినటువంటి వాడు. ఇప్పుడు తల్లుల మార్పుకు సంబంధించి నిజంగా దినపత్రికలు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు కూడా అందరూ మీరు చూడండి, మీరు ఏమి అసైన్మెంట్ చేసి పంపించారు, ఉద్యమంలో మీరు చేసిన అసైన్మెంట్ ఏమిటి, ఆ విలేకరులు రాసుకొచ్చి తీసుకొచ్చి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏమిటి, అదే తల్లి యొక్క రూపం మీద మనం రాసిన వార్తలు సత్యాలా కాదా అన్న విషయాన్ని కూడా ఈరోజు జర్నలిజం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంపాదకులుగా ఉన్నటువంటి వాళ్ళు, జర్నలిజం రథచక్రాలు ఈరోజు మాట్లాడుతున్న మాటలని చూపిస్తున్న వాళ్ళు, నేను కూడా ఒక జర్నలిస్టుగా పనిచేశాను కాబట్టి, జర్నలిజం ఒక పవిత్రమైనటువంటిది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. న్యాయపీఠాలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక సున్నితమైన అంశం, ఒక భావోద్వేగానికి సంబంధించిన అంశం, ఒక తల్లికి సంబంధించిన అంశం, ఇట్లాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకుండా తగిన తీర్పులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా న్యాయస్థానాలు, మీడియా, ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి 4 స్తంభాలు కూడా ఈ విషయం పైన ఆలోచించాలని చెప్పేసి కోరుతూ, మొత్తం మీద మళ్ళీ నా తెలంగాణ కోటి రతనాల వీణని దాశరథి రాసినటువంటి పాటను గొప్పగా చెప్పుకుంటాం. కానీ తెలంగాణ అవసరమైతే, సందర్భం వస్తే నా తెలంగాణ కోటి కత్తుల వాన అన్నటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ఉద్యమం చూపించింది.